యాక్చువల్గా మేము ఫస్ట్లో చేసినప్పుడు స్పందన ఎలా ఉంటుందో అనుకున్నాం, కానీ బ్రహ్మాండమైనటువంటి స్పందన వచ్చింది. ఆ రోజు 15 మంది ఎమ్మెల్యేలు అలయన్స్లో బీజేపీ అలయన్స్తో ఉన్నప్పుడు మాకు 4 లక్షల మెంబర్షిప్ జరిగింది. ఈరోజు మరి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మరి విడిపోయిన తర్వాత తెలంగాణ తెలుగుదేశం కొంచెం పలుచబడడం ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ప్రత్యేకంగా ఈ యొక్క మెంబర్షిప్ డ్రైవ్ చూస్తూ ఉంటే 1,78,000 మెంబర్షిప్ జరిగింది. అందులో 1,27,000 మంది కొత్త మెంబర్షిప్ జరిగింది. ఎవరం కూడా అప్రోచ్ కాలేదు, ఎవరు మా కార్యకర్తలు నాయకులు కూడా అంతవరకు పోలేదు. కానీ స్వచ్ఛందంగా తెలంగాణలో నుండి యువత మహిళ వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళు డబ్బులు కట్టి వాళ్ళు మెంబర్షిప్ చేసుకోవటం ఇది శుభసూచకం. మరి 50,000 మంది రినివల్ చేసుకోవటం, ఇంకా మేము కొంచెం యాక్టివ్ అంటే కనీసం 3 నుంచి 5 లక్షల వరకు మెంబర్షిప్ వచ్చేది. చాలా మెంబర్షిప్ అనేది మాకు సక్సెస్కు ఇది ఒక లెండింగ్ మీటింగ్ పెట్టాం. ఎవరైతే బాగా చేశారో వాళ్ళని సత్కరించాం. మరి ఫ్యూచర్లో మేము తెలంగాణకు తెలుగుదేశం పార్టీకి అనుబంధం ఉంది. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయటం కానీ, తెలంగాణను అభివృద్ధి చేయటం కానీ, తెలంగాణలో ఈరోజు ఆర్థికంగా ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే మేము చేసినటువంటి సంస్కరణ వల్ల, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సంస్కరణ వల్ల ఈ యొక్క ఆర్థిక పరిస్థితి ఈరోజు నేషనల్ లెవెల్లో సెకండ్ ప్లేస్లో ఆర్థిక పరిస్థితి ఉంది అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ ఆనాడు తీసుకున్నటువంటి చర్యల వల్ల, అభివృద్ధి వల్ల. తప్పకుండా ఈనాడు ప్రజల నాడి చూస్తూ ఉంటే తెలంగాణలో తెలుగుదేశం అవసరం ఉంది, తెలంగాణ తెలుగుదేశాన్ని మేము తీసుకొస్తాం, మీరు రండి అనే పిలుపులాగా మాకు కనిపిస్తుంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా మేము కార్యవర్గాన్ని నిర్మిస్తాము. తద్వారా ప్రజలకు జరిగే మేలును ఏ విధంగా మేలు జరగాలో ఆ విధంగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. వచ్చే ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే మా పాత్ర లేకుండా జరగదు. అంటే ఇప్పుడు తెలంగాణలో అసలు టీడీపీ తుడుచుకుపెట్టబోతుంది అన్న స్టేజ్ నుంచి ఇప్పుడు 1,78,000 ఇప్పుడు మెంబర్షిప్ డ్రైవ్లు వచ్చినాయి అంటున్నారు కదా, అదంతా ఎవరి వల్ల సాధ్యమైంది, ఎవరు చేశారంటారు? అంటే జనరల్గా తెలుగుదేశం ఉండాలి తెలంగాణలో అనే ఒక సంకేతం ఇచ్చిండ్రు. ఇప్పుడు మా తర్వాత పాలన చేసినటువంటి వాళ్ళు ఏ విధంగా అవినీతిలో కూరుకుపోయారో, ఏ విధంగా మేనేజ్మెంట్ చేశారో అవన్నీ చూసిన తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా ఈ రాష్ట్రానికి బాగుండదు. ఏదైతే తెలంగాణను అభివృద్ధి చేసిందో, తెలంగాణను మరి ఆర్థికంగా బలపరిచిందో, తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళిందో బడుగు బలహీన వర్గాల పార్టీ కాబట్టి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈ పార్టీ వెంబడి ఉన్నారు.